नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिके मोखं करोति वाचालं पङ्कुं लङ्घायते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्द माधवं श्रीगुरुं दीनतारिणं श्री चैतन्य ईश्वरं कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी गौरी नारायणी नमोस्तुते। हरे कृष्ण 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 हरे 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 राम हरे राम हरे हरे। श्री मारम्म तल्ली की नमः पार्वती पदे। ప్రియ హిందూ బంధువులారా, మీ అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. చాలామంది పరాభవం అనుకుని ఏదో మీరు రకరకాలుగా ఊహించుకుంటున్నారు. వాస్తవానికి పరాభవ అంటే అంటే ఆది పరాశక్తి, భవుడు అంటే శివుడు. అర్థమైందా? కాబట్టి తల్లి రారా లిఫ్ట్ తాతు షిఫ్ట్ ఇంటికి వెళ్ళాక ఎక్కి లిఫ్ట్ రా. పిల్లలకు మాలిస్తానే, పెద్దవాళ్ళకి చేతి తాడిస్తాను. తినేసావు? భోజనం అయిపోయిందా? అమ్మాయి గొడవ కూర్చో. అడేడు అన్నయ్యడి తమ్ముడు రావట్లేదాడు రమ్మను అని పిలుద్దారదండి. వాడికి నీకు జాను వెళ్ళిపోతే గాను తల్లి. మా అప్పుడు ఉగాది శుభాకాంక్షలు తల్లి. వాడు కూడా పిలిచి తర్వాత పిల్లలకి మన పిల్లలు తాడు తీసుకుందరు మళ్ళీ ఉన్నాయి. అయితే మనము భవ అంటే రెండు చాలా అర్థాలు ఉన్నాయి. భవానీలో భవ ఉందా, భవుడు అంటే శివుడా. మన శాస్త్రాల్లో భవ సముద్రము అన్నారు. అంటే ఏమిటి అర్థం? సంసారం అండి. సంసారం అంటే భార్య పిల్లలు అనుకోకండి. సంసారం అంటే అందరూ ఒకసారి చెప్పండి. పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. అర్థం ఏంటి? మళ్ళీ పుడతాం, మళ్ళీ చస్తాం, మళ్ళీ పుడతాం, మళ్ళీ చస్తాం. ఇలా ఎన్ని రోజులు తిరుగుతావు? ఎన్నాళ్ళు తిరుగుతావు? ఒకసారి మురారిని పట్టుకుంటే నువ్వు మళ్ళీ పుట్టక్కర్లేదు. ముర అంటే రాక్షసుడి పేరు. మురారి అంటే ఆ రాక్షసుని సంపాదించేవాడు కృష్ణుడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా నోట్లో ఏదో మంత్రం నడుస్తూ ఉండాలి. నారాయణ, వాసుదేవ, మాధవ, కృష్ణ, కేశవ, అదోషిల, శంకర అనుకుంటూ ఉండాలి. అలా మంత్రం మననాత్ర అయితే ఇది మంత్రం. అది మనం ఉద్ధరిస్తుంది. మళ్ళీ ఎక్కడ పడతాం, ఎలా పడతాం ఏమి తెలియదు. బాగున్నాం అనుకుంటున్నాం. మనం ఎక్కడున్నాం? తాడేపల్లి గుడి దగ్గర గణపవరంలో మారమ్మ గుడిలో. ఇది కాదు అసలు భాగవతం ఏం చెప్తుంది?
ఏ పాము అది? కాల సర్పం. ఇవాళ ఉగాది అంటే ఏంటి? కాలానికి సంబంధించిన పండుగ. శ్రీరామనవమి రాముడి పండుగ, కృష్ణాష్టమి కృష్ణుడి పండుగ, దసరా అమ్మవారి పండుగ, రథసప్తమి సూర్యుడి పండుగ, వినాయకుడి పండుగ. కానీ ఇది కాల పండుగ. ఆ కాలంలో మనం వచ్చాము. కాలంలో కొంతకాలం ఉండి కాలంలో వెళ్ళిపోతాం. మా నాయనమ్మ ఫోటో లేదు, మా తాతయ్య ఫోటో లేదు, ఏదో అమ్మమ్మదేనో మాతామహులు చెప్తాం. అమ్మ నాన్న ఫోటోలోకి వెళ్ళిపోయి మరి నువ్వు ఉంటావా? ఉంటాము అని భ్రమలో ఉంటాం. ఈ మాట ఎవరు చెప్పారు? ధర్మరాజు చెప్పాడు. ధర్మరాజు చెప్పుకుంటాడు ఎవరికి అన్నయ్య ఆయన? ధర్మరాజు ఎవరికి అన్నయ్య? మాండవుల్లో పెద్దవాడు కదా. ఆయన ఏం చెప్పాడు మనకు ఎలా తెలుస్తుంది? మహాభారతం వింటే కదా. మనం 24 గంటలు సబ్సిడీ పబ్జీ అంటే అడవిలో ఉన్నారు. అడవిలో ఉన్నటువంటి ధర్మరాజుని ప్రశ్నించాడు యక్షుడు. ఎందుకని? నీళ్లు తెమ్మని పంపాడు. నకులుడు వెళ్ళాడు, సహదేవుడు వెళ్ళాడు, అర్జునుడు, భీముడు, నలుగురు పడిపోయారు. ఈయన వెళ్ళాడు, నలుగురు పడి ఉన్నారు. నీళ్లు ముట్టుకోదు, ఆగు. ఆ నలుగురు ఎందుకు పడిపోయారు తెలుసా? నా ప్రశ్న సమాధానం చెప్పలేదు కాబట్టి. అయితే అడగండి. 100 పైన క్వశ్చన్లు అడిగితే ఈయన సమాధానం చెప్తాను. ఎవరు అడిగేది? యక్షుడు. యక్షుడు అంటే ఎవరు? ఎప్పుడే. ఈయన ఎవరు అంశా? ధర్మరాజు. ధర్మరాజు అంశే. మరి చాలా సంతోషం, చాలా సమాధానం చెప్పావు. ఇందులో నలుగురు నీ తమ్ముళ్ళు కదా, ఇందులో ఒక్కరిని కోరుకో, బతికిస్తానంటాడు. ఇప్పుడు వీళ్ళు అడవిలో ఉన్నారు. నెక్స్ట్ ఊళ్ళోకి వెళ్ళిన తర్వాత యుద్ధాలు చేయాలి. ఎవరి మీద? కౌరవుల మీద. ఇప్పుడు ఎవరిని కోరుకోవాలి? మమ్మల్ని చెప్పండి. భీమున్నో అర్జున్నో కోరుకోవాలి. ఈయన నకులునో సహదేవునో బతికించాడు. యక్షుడు అన్నాడు, అదేంటే వాళ్ళిద్దరు మామూలు పెద్ద తోప్స్ కాదు కదా, వాళ్ళని అడిగేవి వాళ్ళని అడగచ్చు కదా అన్నాడు. మీరు యుద్ధంలో పడిపోతారని బాగానే చెప్పారు, కానీ మా అమ్మ తరపున నేనున్నాను. కుంతి కొడుకులు, మాద్రి కొడుకుల్లో ఒకరు ఉన్నాను. మాద్రి కొడుకు, మాద్రి అంటే వాళ్ళ పిండి. అందుకని వాళ్ళలో ఒకరిని బతికించాను. ధర్మనందన, అందుకే కదయ్యా నిన్ను ధర్మరాజు అన్నారు. మీ తమ్ముళ్ళు అందరినీ బతికిస్తున్నాను. ఇప్పుడు ఆ యక్ష ప్రశ్నలో ఒక ప్రశ్న, కిమ్ ఆశ్చర్య పరం. ప్రపంచంలో ఆశ్చర్యకరమైంది ఏమిటి? పెద్ద మేడల, పెద్ద కొండల, బంగారాల, ఇవి కాదు. హాని హాని భూతాని గచ్చంత్యమాలయం దినే దినే. రోజు భూతములు అంటే మనుషులు, జీవులు పుడుతున్నారు, చూస్తున్నారు, పోతున్నారు. పోతున్న విషయాన్ని చూస్తున్నాడు, వీడు వింటున్నాడు, కంటున్నాడు. అయినా సరే హాయ్ బ్రో అవని. నిన్న వీడి పక్కింటోడు వెళ్ళిపోయాడు. 1 నెల క్రితం వాళ్ళ పైనింటోడు వెళ్ళిపోయాడు. 2 ఏళ్ల క్రితం వాళ్ళ నాన్న వెళ్ళిపోయాడు. 7-8 ఏళ్ల క్రితం వాళ్ళ అమ్మ వెళ్ళిపోయింది. వాళ్ళ తాతయ్య చచ్చిపోవడం చూశాడు. అయినా నేను ఇక్కడే ఉంటానో అనుకుంటూ ఉంటాడు. ఎంతకంటే ఆశ్చర్యం ఏమనుకుంటాను. ధర్మరాజు చెప్పాడు, ఆశ్చర్యం అంటే ఇది, వండర్ ఆఫ్ ద వరల్డ్ అంటే ఇది. అందుకని మహాభారతం చదవాలి, వినండి. మహాభారతం ఎవరెవరికి చెప్పారు తెలుసా? జనమేజయుడితో చెప్పారు. ఎవరు చెప్పారు? వైశంపాయనుడు. ఆయన వ్యాసుడు యొక్క శిష్యుడు. వ్యాసుడు శిష్యుల్లో పైలుడు, జైమిని, వైశంపాయనుడు వీళ్ళు ఉన్నారు. నలుగురు ముఖ్యమైన వారు. ఏమయ్యా మహాభారతం చెప్తాను, 1 సంవత్సరం కూర్చోను. 5 సంవత్సరం నేను బుర్రందా మీకు? ఫుల్ బిజీ షెడ్యూల్ అన్నాడు. ఎవరు? రాజు అంటేనే బిజీ కదా. రాజుగారు అంటే అక్కడ ప్రారంభోత్సవాలు ఉంటాయి, ఇనాగరేషన్లు ఉంటాయి, హామీలు ఇవ్వాలి. ఇప్పుడు కాలంలో అయితే నెత్తి మీద టోపీ పెట్టి నమాజ్ చేయాలి, వంగాలి, 6000 కోట్లు ఇవ్వాలి, ఇది వంగిన తర్వాత వాళ్ళు మింగాలి.
జన్మేజ్ అన్నాడు, ఆయన నాకు అంత టైం లేదు అన్నాడు. ఇప్పుడు 1 month 1 month ఏమన్నాడు, 1 month ఎవరు అన్నాడు. ఇప్పుడు 1 day అన్నాడు, అబ్బాయి ఫుల్ బిజీ అన్నాడు. సరే 2 మూర్ఖుల గురించి చెప్తాను వినేసి వెళ్ళిపోన్నాడు. 2 మూర్ఖులు ఎవరు అన్నాడు. ఆసక్తిగా కూర్చో అన్నాడు. ఒక మూర్ఖుడు రావణాసుడు, వాడికి వేదం తెలుసు, శాస్త్ర జ్ఞానం తెలుసు. అగర్భ సర్వ మంగళ కళా కదంబ మంజరి రస ప్రవాహ మాధురి విచుంబన మధువ్రతం. అంత అద్భుతంగా శివతాండ స్తోత్రం రచించాడు. వేదం ఎలా చదవాలి అని ఒక విధానాన్ని సృష్టించాడు. గణ జట అంటారు. పూర్వం నుంచి ఒక పద్ధతి ఉంటే ఇంకో పద్ధతి ఇలా చదవచ్చు అన్నాడు. అంత జ్ఞానం ఉన్నాడు, కానీ మూర్ఖుడు. ఆ ఆడపిల్ల సీతాదేవి, ఆ గొడవలో వాడి వంశము, వాడి రాజ్యము, వాడు నశించిపోయాడు. ఇంకో మూర్ఖుడు ఎవరు సార్? ఈ సుఖమే ఎవడాడు? ఎవడో రెండో మూర్ఖుడు ఎవడండి మహాభారతంలో? ఇది ఎవరు చెప్పరా? ఇది ఎవరు చెప్పరా? దుర్యోధనుడు. ప్రపంచంలో ఇద్దరు మూర్ఖులు ఎవరున్నారండి? ఇంకా అది కూర్చున్నాడు మనోడు, 1 year కూర్చున్నాడు. నేను కూర్చొని అన్నాడుగా, అసలు కూర్చొని 1 month 1 week నో అన్నాడు కదా. కూర్చున్నాడు, మొత్తం చెప్పించాడు. ఎన్ని శ్లోకాలు మొత్తం? 100 కాదు, 1000 కాదు, 1,00,000 శ్లోకాలు. ఎన్ని? 1,700 శ్లోకాలు మొత్తం చెప్పేసాడు, వినేశాడు. ఆ వినేశాక లాస్ట్లో మరి వాళ్ళ నాన్న జన్మేజయుడు, వాళ్ళ నాన్న ఎవరు చెప్పరా? ఇంటే చెప్తారు. జన్మేజయుడు వాళ్ళ నాన్న ఎవరు? మీరు ఒక్కరు కూడా చెప్పరా? పరీక్షిత్ అండి. పరీక్షిత్తు వాళ్ళ నాన్న. పరీక్షిత్ ఎలా చనిపోయాడు? పావు. లేకపోతే దాని పేరు తక్షకుడు. ఎందుకు వచ్చాడు వాడు? శృంగి అని ఒక ముని కుమారుడు శపించాడు. ఎందుకు శపించాడు? అడవికి వెళ్ళాడు ఈయన. ఎవరు? ఫ్యాన్ ఎందుకు సార్? గోళ వద్దు, గోళ కట్టండి, అది వినపడదాం. వాయిస్ లేదు. పొడదాకా మాట్లాడొచ్చాం కదా. ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు? ఎవడో ఫ్యాన్ లేకుండా. ఈయన అడవికి వెళ్ళాడు వేటకి. ఎవరు? వెళ్తే దాహం వేసి, సార్ మంచినీళ్ళు అన్నాడు. ఎవరిని? శమీకుడు అనే మునిని. అని ముందు ధ్యానంలో ఉన్నాడు. హలో హలో వాటర్ అన్నాడు. ఎవరి ఆయన ఉన్నాడు అసలు? మనలో లేడుగా. రాజుగారు నేను అడిగితే నువ్వు అసలు నా మేట తెలకుండా వాటర్ అనుకున్నా ఏం చేస్తాను? మండిపోయింది. ఆ బాణం చిప్పన ఉంటుంది కదా, వంపు, దాంతో చచ్చిపడింది పాము. దాన్ని తీసాను, మెల్లేసి చెవుడు వాడాలి, నోరు వాడాలి. మెల్ల వేసి వెళ్ళిపోయాడు. తర్వాత వాళ్ళ అబ్బాయి ఇచ్చాడు. మిగిలిన మునికుమారులు చెప్పారు, ఎవరు చేశారు మా నాన్న కదా అంటే, పరీక్షిత్ మహారాజు ఎలా చేశాడు అన్నాడు. ఆడెవడైనా సరే 1 weekలో అని పాము కాడేసేస్తే ఆడు పోతాడు అన్నాడు. ఏమంటే ఇల్లే వాటర్ బాటిల్ రెడీగా ఉంది, మొత్తం తీసి ఇల్లే కాబట్టి పిස්සలేదు. వాటర్తో మ్యాటర్ చేసి ఆ నాన్నగారు కళ్ళు తెరిచి ఏడుపుతాడు. ఎలా ఎందుకు ఏడుపుతుందంటే చేపించారన్న. చేపిస్తే ఏమవుతుందో తెలుసా? శక్తి కోల్పోతారు. అర్థమైందా? మన కోపం వస్తుంది కదా, మన కోపం వస్తుంది. మనం ఎవరినన్నా బ్లెస్ చేస్తాం కదా, ఎవరన్నా బాగుండాలని కోరుకుంటాం కదా, అప్పుడు మనలో తపశ్శక్తి పెరుగుతుంది, మన తేజస్సు పెరుగుతుంది. ఎవరినాకంటే నాని నేసేస్తా అది ఇది అన్నా అనుకుంటుంది. పాస్టర్ మోహన్లో అది అదేనా? ఇక్కడ మారేమ్మ, అక్కడ వేరే. సరే, విషయం ఏంటంటే ఈ పరీక్షిత్తుని శపించాను అని చెప్తాడు ఈ పిల్లోడు శృంగి. ఒరే ఒరే ఏమన్నా బుర్ర ఉందా? రాజుగారు కదరా, మహానుభావుడు, ఆయన పాలనలో బాగున్నాం కదరా. రాజుగారి కోపం వస్తే మాత్రం నీకు అలా మైండ్ పడిపోవాలా? వెనక్కి తీయన్నాడు. మనకి ఎసరలో వచ్చి వెనక రాదన్నాడు. ఇప్పుడు కనీసం వాట్సాప్ వాడు చేయరా, నెక్స్ట్ స్టెప్ ఏదో చేసుకుంటారు ఆయన అన్నాడు. అప్పుడు 2 పిల్లలు వెళ్ళి, సార్ ఇలాగా మా వాడు వాటర్ బాటిల్ ఇలా ఇసిరాడు, మ్యాటర్ అయితే మీరు ఏమన్నా చేసుకోండి సార్, దానికి 1 week ఉంది. మామూలుగా
మనకైతే బీపీ వచ్చేది 1 వీకేనా అని ముందే సరిపోతుంది. ఆయన వెంటనే 1 వీక్ అనగానే ముందు వీక్ అయిపోకుండా తల్లి నేను పేపర్ అండి అమ్ముడు దామకిచ్చే. సో ఆయన కిరీటం తీసి వాళ్ళ అబ్బాయిని ఎత్తులో పెట్టాడు. వాళ్ళ అబ్బాయి పేరేంటి ఇప్పుడుదా చెప్పాను కదండి, జనమేజయుడు. పరీక్షిత్ కొడుకు పేరు ఎలా తెలుస్తుంది మనకి? చిరంజీవి కొడుకు రామచరణం, అల్లు అరవింద్ కొడుకు అల్లు అర్జును, మళ్ళీ వాళ్ళ అబ్బాయిల పేరు అయాన్లు. ఎన్ని తెలిస్తే మనం ఈ దేవత తెలుసుకోవాలా వద్దా? ఈ పరీక్షిత్ కొడుకే జనమేజయుడు. ఆ పిల్లోని ఎత్తుకు కిరీటం పెట్టాడు. ఆయన గంగా తీరానికి వెళ్ళాడు, ఋషుల్ని పండితుల్ని అందరినీ పిలిచాడు. సార్ 1 వీకే ఉంది టైము, మరి పావు వచ్చేది లోపల ఏమైనా చెప్పండి అన్నాడు. ఆయన అదృష్టం అప్పుడే ఒంటి మీద నూలు పోగు లేనటువంటి, పుట్టినప్పుడు ఎలా ఉన్నాడో అలా ఉన్నటువంటి సుఖదేవుడు ఆయన వచ్చాడు. అప్పుడు నారదుడు వాళ్ళు చెప్పారు, నీ అదృష్టం పండిందయ్యా చూడు, ఆయన వస్తున్నాడు, ఆయన రిక్వెస్ట్ చేయాలి. ఆయన మామూలుగా ఎవరింటికాడ 40 నిమిషాల కంటే ఎక్కువ ఉంటాడు. గోదోహనకాలం అంటారు, ఆవు పాలు పితికినంతసేపే ఉంటాడు. అటువంటి ఆయన సార్ ఇది పరిస్థితి అన్నాడు, మీరేం చెప్తే వింటా అన్నాడు. అయితే కూర్చొని చెప్తాను అన్నాడు. తెక్తోదమపి అంటే నీళ్ళు కూడా తాగలేదు. ఎవరు? ఇద్దరు, చెప్పేవాడు వినేవాడు. వినేవాడికి ట్యాక్షన్ 1 వీక్లో వేసేస్తారు. ఈయనకేం ట్యాక్షన్? ఆయన అధ్యక్షుడు, ఈయన ట్యాక్షన్. ఆయన పెట్టినారుగా, అందుకని ఈయన నేను తప్పని చెప్తున్నాను. ఆయన అడగడం ఈయన చెప్పడం. అసలు మొత్తం 7 రోజులు నిద్రపోలేదు. 1 వీక్ అవ్వకుండా వినడం చెప్పడం ఇదే పని. ఆ తర్వాత పావు వచ్చింది అనుకోండి, ఆ పౌండ్లో అది వేసేసింది. సరే ఆడికి అయిపోయింది విషయం. ఇదంతా వైశంపాయని చెప్పాడు. మా నాన్న ఏమంటారు, ఈ సర్పజాతి వేసేస్తా నేను అని పెద్ద యాగం మొదలెట్టాడు. ఆ యాగం పేరేంటి? అది సినిమా కాదు, నిజం. మళ్ళీ సినిమాకి ఎలాగండి. ఆ సర్పయాగం చేస్తే భూమి మీద ఏం పేర్లు ఉన్నాయో అవన్నీ చెప్పి పిలిచేస్తున్నాడు. అవి వచ్చేస్తున్నాయి. ఎవరు రావాలి ఇంటికి? నాన్న కాటేసింది ఎవరు? రక్షకుడు. వాడు భీమ్ కదా. వాడు ఎవరు చుట్టుకున్నాడు? ఎవరు చేయరు? ఇంద్రుడు చేరు చుట్టుకున్నాడు. మంత్రం మార్చండి అన్నాడు. సహేంద్ర తక్షకాయ స్వాహ అన్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఎలా ఉంది చంద్ర వచ్చాయి అన్నారు. ఇది కదిలిపో. అప్పుడు ఎవరో మధ్యలో ఒక ఋషి ఎవరో వెళ్ళి, రాజా నువ్వు ఇలా సర్పజాతి భూమి మీద లేకుండా చేయడం ఆవేం కాదు. నీ నాన్న ఎటు వైకుంఠానికి వెళ్ళాడు, ఇంద్రుడు కూడా లేపెత్తే అలా అని ఆయనతో అలా మధ్యవర్తిత్వం చేసి అని. మరి ఇవన్నీ ఎందుకు వినాలి అంటే మనకి నిబద్ధత ఉండాలి. ఇవన్నీ వింటే మనకు పట్టుదల ఉండాలి. మన మహాభారతం కావచ్చు, రామాయణం కావచ్చు, భాగవతం కావచ్చు. మారీచుడు, మారవి దగ్గర ఉన్నాం కదా. మారీచుడు అంటే మనం ఏమనుకుంటాం? రాక్షసుడు. కానీ వాల్మీకి ఏమన్నారు తెలుసా? మారీచస్య మహాత్మన. మీరు మహాత్ముడు. వాడు మహాత్ముడు ఎలా అయ్యాడండి? రాక్షసుడు అంటావు కదా. ఎలా మహాత్ముడు చెప్పండి? రావణాసుడు అన్నాడు, ఒరే నువ్వు మిమిక్రీ చేయి అన్నాడు. ఫస్ట్ మిమిక్రీ ఆర్టిస్ట్ ఆడే. హా సీత, హా లక్ష్మణ. ఎవరిదని మిమిక్రీ? ఫస్ట్ మిమిక్రీ ఎంతుందే వేణుమాధవ్ గారు చెప్పారు. ఫస్ట్ మిమిక్రీ ఆర్టిస్ట్ మేం కాదు, మరి వాడు మిమిక్రీ చేయబట్టి కదా రాముడు అలా వెళ్ళావు. తెలుసు కదా స్టోరీ. ఈ మారీచుడు మహాత్ముడు ఎందుకయ్యాడంటే, రావణాసుడు అన్నాడు నేను చెప్పింది చెబితే వేసేస్తాను. పోయిపోయి నీ చేతులు ఎందుకు చావాలి? రాముడి చేతిలోనే చేస్తాము అంటే డిసిషన్ అలా తీసుకోవాలి. అంటే మనం చావు ఎక్కువ తప్పదుగా. అదేదో మంచి కారణాన్ని చచ్చిపోదాం అలా అనుకుని 23 ఏళ్ళకి వెళ్ళిపోయాడు ఉద్దమ్ సింగ్. 22 ఏళ్ళకి 23 ఏళ్ళకి వెళ్ళినవాడేమో భగత్ సింగ్. 1924లోనే వెళ్ళిపోయిన వాడు అల్లూరి సీతారామరాజు. మనం కూడా చచ్చిపోతాం, కానీ ఉట్టిదే చచ్చిపోతాం. ఒక కారణం ఉండదు. ఎలా చచ్చిపోతాం అంటే
ఈ కథ చెప్పినే వెళ్తున్నాను. రేపు ప్రోగ్రాం ఉంది, రేపు ప్రయాణం. ఒక ఆయన ఋషి గారు నడిచి వెళ్తున్నారు మన కనపవరం లాంటి ఊళ్ళో. ఆ షాప్ అయిన సార్ రండి సార్, పెట్ట మధ్యాహ్నం మజ్జిగ తాగండి అని ఏదో స్వీట్ హాట్ ఇచ్చాడు. ఆయన తిని ఆనందపడి, ఒరే అసలు నేను ఎవరో తెలియదు, నన్ను తిండి పెట్టి మజ్జిగ ఇచ్చావు, నీకు మోక్షం వెళ్ళే మార్గం చెప్తాను. ఆయన పేరు గారవుడు. ఈ షాప్ వాడి పేరు ఆశా సాగరుడు. ఏం పేరు? పేరులో చాలా ఉంది, అర్థం చేసుకోవాలి. అర్థమైందా? ఓషన్ ఆఫ్ డిజైర్స్. అది ఎన్ని కోరికలు ఉన్నాయి? సముద్రంలో ఎన్ని అలలు వస్తాయి, అన్ని కోరికలు. అదే వాడి పేరు. అది మన పేరే, వాడి పేరు కాదు. మనకు లేవేంటి కొంచెం కోరికలు. దాంతో పెళ్లి చేసుకుంటావా అంటే ఎవడిస్తాడంటే దేవుడు నాకెందుకు అంట కదా, అర్థమేంటి? సో ఆయన మోక్షం అనగానే పిల్లలు చిన్నవాళ్ళండి, 8th 9th చదువుతున్నారు చైనా స్కూల్లో. చైనా అంటే చైనా కాదు, చైతన్య నారాయణ చెప్పి అని వాళ్ళని పెద్దోళ్ళు అయ్యాక వస్తానండి అన్నాడు. ఎప్పుడు అన్నాడు? 15 ఏళ్ళు పడుతుంది. 15 ఏళ్ళు 20 ఏళ్ళు తీసుకో, ఆ పనికి ఎవరు గవర్నమెంట్ ఉన్నా సరే నువ్వు నాతో వచ్చేవాడు అని 20 ఏళ్ళ తర్వాత వచ్చాడు. ఈడే షాప్లో ఉంటే ఏదో ఏగలు తోలుకుంటాడు. మోక్షానికి వెళ్దామన్నాడు. పిల్లలు ఇంకా సీట్లు అవ్వలేదండి, పెద్దలంతా కాస్త మాట్లాడలేదు. మరి మోక్షం కొంచెం వాళ్ళని సెటిల్ చేసి వచ్చేస్తాను. సెటిల్ చేస్తావా? సెటిల్ చేస్తావా? సరే, ఎన్నాళ్ళు పడతాను? నెక్స్ట్ ఎలక్షన్ 2029 అవి వచ్చాడు. ఈయన మనోడు షాప్లో లేడు, ఇంటి వెనక్కే లేడు. వెనకాల పొలం దున్నుతున్నారు, అందులో ఒక ఎద్దులు. ఈయన వెళ్ళి అలా నిదిరాడు. ఏమిటి సంగతి? పాప ఏడ్చి గుడివడిచి పట్టి, ఏమిటి సంగతి అన్నాడు. పిల్లలు వ్యాపారం అంతా పాటు చేశారండి, పొలం ఉంటే మిగిలింది, ట్రాక్టర్ అది పెట్టి దున్నించుకోలేదు కదా, అందుకని. ఈ స్టోరీ అంతా ఎందుకు వచ్చాడు? మనిషి ఎందుకు వచ్చాడు? మోక్షం. ఇది చూసి చెప్తాడు. మరి మోక్షం అన్నాడు. అబ్బే పిల్లలు సీట్లు అంటే మళ్ళీ 34 ఎలక్షన్, 5 ఏళ్ళ వెళ్ళిపోయాడు. ఈయన చెప్తాడు. మళ్ళీ వచ్చాడు, ఎందుకు లేదు, ఇంటి ముందు బాబు ఏమిటి సంగతి అన్నాడు. పిల్లలు పొలం పాడు చేశారు, కొంపోటే ఉంది, అందుకే కాపలా కాపుతున్నాను. నీ కాపలా తగలయ్యా మోక్షం అన్నాడు. అబ్బే పిల్లలు సీట్లు అవ్వలేదండి, వీళ్ళు సీట్లు అయిపోతాను. ఇదే పాట వాడితే పాట రాని. ఈయన పాప ఓపిక వెళ్ళిపోయాడు. నేనైతే అప్పుడే వేసేది ఏదో బాటిల్ వేసేసి ఆయన ఓపిక వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చాడు, ఒక్క కూడా లేదు. మన బీరువాతులు మనం నాకు ఏం చేస్తున్నాను కదా అన్నాడు. అప్పట్లో బతుకున్నప్పుడు 2 బిందెల్లో బంగారం కాయిన్స్ అయ్యి బీరువాకి పెట్టాను. ఈ పిల్లలు అసలు మాట్లాడలే, మన వాళ్ళకి అప్పచెప్పి వచ్చేస్తున్నాడు. ఎవరికి రాదండి బీపీ, ఏపీలో ఉండేవాళ్ళకి రాకపోతే మేమేం చేస్తాం కదా, ఎవరికైనా బీపీ వద్దు. ఎవరే పిల్లలా, మీరు అసలు ఇంట్లో లగ్గి బిందెలు పెట్టుకుని బయట 50 ఇస్తావా బాబాయ్ 100 ఇస్తావా అని అనుకుంటారేటా? ఏ రోజు కాదు ఏంటి గురుగారు మా ఇంట్లో బిందెలు ఉన్నాయా? ఒరే అయినా నాకు తెలియక అడుగుతాను. ఎవరైనా ఇంట్లో ఆవులు పెంచుతాడు, ఎద్దులు పెంచుతాడు, కుక్క పిల్లలు పెంచుతాడు, మీరంటే పావులు పెంచుతున్నారు. ఏంటి గురుగారు మా ఇంట్లో పావులు ఉన్నాయా? ఆ లగ్గి బిందెలు కాపలాగా వేసేది అదే అండి. వీళ్ళు చూడటానికి కూడా రాలేదు. రే అదే 2 కర్రలు తేరా అంటే ఇద్దరు 2 కర్రలు తెచ్చి వేసారు. అయిపోయింది. ఎవరు వేసేది? ఎవరి కోసమైతే వీడు ఎద్దయ్యాడో, ఎవరి కోసం వీడు ముద్దయ్యాడో, ఎవరి కోసం వీడు మానవ జన్మ రద్దయ్యాడో, కుక్క అయ్యాడో అన్నీ వేసి. అందుకని మనం శ్వాస తీసుకున్నంత కాలం ఆశలు పెంచుకోకూడదు. ఇప్పుడు ఆ పులిహార తినమన్నాను సారంగా. వాడు ఏం చెప్పాడు? గురుజీ రోజుకు ఒకసారి కదా. వాడు ఆ కంట్రోల్లోకి వచ్చాడు. లేకపోతే రాత్రి 12కి గురించి అప్పచ్చులు పెట్టినాడు. అడే ఈ మధ్య మా అప్పచ్చులు ఖర్చు అవ్వట్లేదు. నేను వండుకోడు కదా, నన్ను చూసి ఆడు వండుకోవడం, ఆడి చూసి ఇంకోడు, ఆడి చూసి ఇంకోడు, అలా తయారైపోయాడు. ఇంకా అప్పచ్చులు పంచుతున్నాం. మరి ఏం చేద్దాం?
వాళ్ళు తినాలి, నైవేద్యం పెడతామా, స్వీట్ ఆకు నైవేద్యం పెడతాం, ఖర్చు అవ్వటం. అందుకే వాళ్ళు తినక నేను తినక, కానీ మనం ఆశ వదలాలి. బారాయ్ అని పిలిస్తే వెంటనే తినేయకూడదు, పక్కకి వెళ్ళి ఏకాదశి ఉపవాసం చేస్తే మనసు మీద ఇంద్రియాల మీద మనకి కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు సమోసా నాకు చాలా ఇష్టం తెలుసా, మరి వాళ్ళందరూ పంచే నేను తినలేదు. ఎందుకు తినలేదు? ఒకసారి తింటాం. మాకు బృందావనం ఎవరైనా వెళ్ళారు ఇక్కడ, వెళ్ళడం వెళ్ళాలి అనుకోండి మనస్ఫూర్తిగా ఒక రోజుకి వెళ్తారు. బృందావనంలో నెల్లూరు వాళ్ళు తెలుగు వాళ్ళు పాపం నేను వచ్చినప్పుడల్లా భోజనానికి వెళ్తారు. నేను భోజనానికి వెళ్తే ఆవిడ గురించి రేపు టిఫిన్కి వచ్చేయను, లేదమ్మా టిఫిన్ సెక్షన్ లేదు, ఓన్లీ భోజనం. మన అమ్మ కదా, అమ్మ మనస్సు ఎప్పుడైనా పూరీలు పెసరట్లు దోశ అలాంటివి తినాలని పెంచాలి అందరూ అనిపిస్తే మరి అనిపిస్తే ఏదైనా అప్పుడే అన్న, కానీ అర్థమైందా, ఏదైనా అప్పుడే పెట్టాలన్న. ఆవిడంతా అయితే రేపు భోజనానికి వచ్చాను, భోజనానికి వెళ్ళి అన్నం పెట్టలేదు, దోశకి 4-5 దోశలు వేసి మళ్ళీ అన్నం. నేను అడిగాను దోశ, అమ్మ అలా అలా ఆశించింది అని చెప్తున్నాను. కాబట్టి ఈ మనస్సు ఎప్పుడు మన కిందకి లాగుతూ ఉండాలి. అటు ఇటు ఇటు ఇటు, అది తిను ఇది తిను, అది తాగు ఇది తాగు. అందుకని మనం పొద్దున చూడండి, కాశీగా ఉన్నారా, పొద్దున 11 దాటాక ఊళ్ళో మౌనం వదిలేరు, చుట్టూ జనం అలా మౌనంగానే ఫోటోలు, మౌనంగానే జపం, మౌనంగానే గుళ్ళో దర్శనం, అలా వీళ్ళతో మాట్లాడుకున్నాడే ఒంటికాల మీద నిలబడి సూర్యుడికి ఆదిత్య హృదయం. అందులో మౌనం చేయాలి, లోపల తిరగాలి, పుస్తకాలు చదవాలి, జపం చెయ్యాలి, అంతర్ముఖం కావాలి. ఇవేవి చేయకుండా అమ్మ నన్ను మా కుటుంబాన్ని సరగా చూడు, నేను చూసేది నువ్వు చెప్పమైనా చూస్తావు, నీకు చెప్పే నీకు ఈ రంగేసింది అయితే, నీకు చెప్పే ఐదు పెట్టాడు దేవుడు. నువ్వేం చెప్పాలి, ఏం చెప్పాలి, ఏమడగలండి చెప్పండి అందరూ. అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యం భిక్షా దేహి చ పార్వతీ మాతా చ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వర బాంధవ శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. అమ్మవారిని ఏమడగాలి, జ్ఞానాన్ని వైరాగ్యాన్ని ఇవ్వమ్మని అడగాలి. అర్థంగా జ్ఞానం వైరాగ్యం అడగాలి, బ్యాగ్లో కాళ్ళు కాదు. జ్ఞానం ఎక్కడి నుంచి ఉంది, వింటే వస్తుంది, చదివితే వస్తుంది. పాండవులు 5 పేరు చెప్పరా, ఏం చదువుతున్నాను ఏంట్రా, డిగ్రీయా చెప్పినా, తప్పు వచ్చినా పర్లేదు, వెరీ గుడ్. ఆ పాండవులనే 5 మళ్ళీ కంగారు పెట్టు, ఒకటి చెప్పాడు కదా ఇందా కర్ణుడు కాదు గొడవలే, ఆల్రెడీ అక్కడ గొడవలు ఉన్నాయి, ఆ గొడవలే మహాభారతమే. అసలు సినిమా అంతా తిరబడిపోయేది, కర్ణి పక్షంలో కూర్చుంటే అది సినిమా సూపర్. అలా అన్నయ్య పేరు ఇందాక చెప్పాను కదా, ఆ పెద్ద అన్నయ్య పేరు ఇందాక పిల్లలు కదా అంతా బొమ్మలేని డాడీలేమో. ధర్మరాజు, అర్జునుడు, భీముడు 3 వచ్చేసి కదా సార్. తడబట్టు ఆ 2 కొంచెం అడగవు కదా, డబ్బులు సాధ్యం అందరు నాకు ఏం పర్లేదు. ఏం పేరు బంగారు తిన్నా చాలా సంతోషంగా. అమ్మవారిని మనం భక్తి జ్ఞానం వైరాగ్యాలు అడగాలి. మీ అందరికీ చెప్పేది ఏంటంటే రోజు వినకుండా తినకండి. ఏం చెప్పాను, ఏ వినాలి, రోజు ఏదో చాగంటి గారు, గెలిపాటి వారు, సామవేదం వారు చెప్పింది కొత్తైనా వినండి. మల్లాది వారు, శ్రీభాష పద్మాచార్య గారు, సాంతులు గోపాలకృష్ణాచార్య గారు, వశశ్రీ గారు ఏం చెప్పారు, ఏదో ఒకటి వింటూ రోజు ప్రారంభించారు. లేవగానే హలో అంటే ఎవడు వచ్చేసాడో అంటే సుందరి వింటూ బతకండి. డే స్టార్ట్ విత్ ఇయరింగ్ అన్న ఆ పని చేయండి. మీ అందరికి ఏకాదశి పేపర్ వచ్చిందిగా, గొల్లె పేపర్ వచ్చింది కదా, కంటి ప్రసాదం వచ్చింది కదా, బృందావన ప్రసాదం కదా, ఇది ఆఖరి ప్రసాదం. తీసుకుని మూసుకుని వాళ్ళు తలుపు తీసుకుని
వెళ్ళిపో మంత్రం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 బాలమ్మ తల్లికి జై. నామ్ ధామ్ కి జై. నాకు డబల్ ఏ ఓకే. తెగిపోతుంది ఓకే. స్క్రూ ఉంటుంది స్క్రూ తీసి డబల్ మరి పిల్లలు మాత్రం రండి పిల్లలు మాత్రం రండి. అది మా అమ్మ కదా జరగదు నీకు అది తులసి వచ్చిందిగా అది నియమాలు కదా అందుకని దాని నియమాలు ఉంటాయి అది నీకు ఇవ్వడానికి క్వాలిటీ నీకు అర్థం నువ్వు ఎప్పుడు మీరు ఇంత మంచి పని చేస్తున్నారు కాబట్టి మీకు దిష్టి తాగకుండా నజరక బృందావనం తెచ్చింది రైట్